Hi friends, this is Sridevi. Welcome back to our channel All in One Creation Family, and please support for more videos and click the bell icon and share, like and subscribe my channel. Thank you friends. Hi friends, this is Sridevi. సో ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి స్టోరీతో వచ్చాను. ఈ స్టోరీ అస్సలు మిస్ చేయకండి. ఇది రియల్ స్టోరీ అండ్ ఇలా కూడా జరిగిందా అని అనుకుంటారు స్టోరీ విన్నాక. సో చాలా విచిత్రమైన స్టోరీలోకి వెళ్తే ఈ స్టోరీ 1970లో జరిగిన రియల్ స్టోరీ అనమాట. ఏంటంటే ఒక పెద్ద మనిషి వాళ్ళ కొడుక్కి ఒక సంబంధం చూడ్డానికని సిటీకి బయలుదేరారు. ఇంకొక పెద్ద మనిషి వాళ్ళ మేనకోడలికి సంబంధం చూద్దామని అతను సిటీకి బయలుదేరాడు. ఇద్దరు అనుకోకుండా ఒకటే ట్రైన్లో పక్కనే కూర్చున్నాడు. మనకు తెలిసిందే కదా, అప్పటి వాళ్ళు ఇద్దరు పెద్ద మనుషులు పక్కన కూర్చుంటే ఎవరు ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అని మొత్తం డీటెయిల్స్ కనుక్కున్నారు. ఇక్కడ తెలిసిందేంటి, లాస్ట్కి ఇక్కడ ఒక అబ్బాయి కోసము నాన్న బయలుదేరారు, ఒక అమ్మాయి కోసం ఒక మామయ్య. సో ఇద్దరికి కావాల్సింది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. వాళ్ళిద్దరు మాట్లాడుకొని మీకు ఒక పెళ్లి కొడుకు కావాలి, మాకు ఒక పెళ్లి కూతురు కావాలి అని ఇద్దరు మాట్లాడుకొని ట్రైను మధ్యలోనే దిగేసి మా మేనకోడలు నల్గొండలో ఉంటుంది అని అతను చెప్పాడు. మా అబ్బాయి ఇట్లా ఊళ్ళో ఉంటాడు అని. అప్పట్లో ఫోన్ అదంతా ఏమీ లేదు కదా. సో ఇద్దరు అడ్రస్ తీసుకొని తర్వాత మా మేనకోడల్ని తీసుకొని నేనే మీ ఊరికి వస్తాను అని చెప్పాడు ఆ పెద్ద ఆయన. అయితే మామూలుగా సంబంధాలు చూసేటప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక్కడ అలా జరగలేదు. అమ్మాయే అబ్బాయిని చూసుకోవడానికి వాళ్ళ ఊరికి బయలుదేరింది వాళ్ళ మామయ్యతో. వాళ్ళ మామయ్య వాళ్ళ మేనకోడల్ని తీసుకొని అబ్బాయి ఉన్న ఒక పల్లెటూరికి బయలుదేరారు. తర్వాత అక్కడ వెళ్ళినాక అక్కడ అబ్బాయి అంటే పెళ్లి కొడుకు అప్పట్లో తెలిసిందే కదా, బ్రష్ చేసుకుంటూ పొలం దగ్గర కనిపించాడు. అమ్మాయి చూసింది, అతనే పెళ్లి కొడుకు అని చెప్పారు. ఆ అబ్బాయి కూడా అమ్మాయిని చూశాడు. సో నచ్చారు. పెద్ద మనుషులకు కూడా వాళ్ళ ఫ్యామిలీ సంబంధం ఇద్దరికి ఓకే అయింది. తర్వాత తిరిగి అమ్మాయి వెళ్ళిపోతుంది. అబ్బాయికి అమ్మాయి నచ్చి చెట్టు ఎక్కి మరీ చాలా దూరం వెళ్ళేంత వరకు అమ్మాయిని అలా చూస్తూ ఉండిపోయాడు. తర్వాత కట్ చేస్తే ఇద్దరికి పెద్దవాళ్ళ సమక్షంలో పెళ్ళి అయిందనమాట. తర్వాత 3 పిల్లలు, 2 కూతుళ్ళు, ఒక అబ్బాయి. 50 ఏళ్ళ జీవితం వాళ్ళది. సంసారం చాలా సుఖంగా హ్యాపీగా గడిచిందనమాట. సో ఇప్పుడు మీ ముందు ఈ స్టోరీ చెప్తుంది అది ఎవరో కాదు, నేను శ్రీదేవి వాళ్ళ చిన్న కూతురు నేనే అనమాట. సో ఎందుకో ఈరోజు ఈ స్టోరీ మీకు చెప్పాలని మీ ముందుకు ఇలా వచ్చాను. ఎందుకంటే నేను ప్రతిరోజు ఆల్ ఇన్ వన్ క్రియేషన్ ఫ్యామిలీలో స్టోరీస్ కానీ పోయట్రీస్ కానీ టిప్స్ ఆర్ జోక్స్ ఇలా రోజు మీ ముందు పెడుతూనే ఉంటా. ఈ స్టోరీ అనేది మా అమ్మ నాన్నకి డెలికేట్ చేస్తూ చెప్పాలని ఈరోజు స్పెషల్ డే. ఏంటంటే ఇది నా బర్త్డే ఈరోజు. సో అందుకని రీసెంట్గా మా నాన్న కూడా చనిపోవడం జరిగింది. సో వాళ్ళిద్దరికీ డెలికేట్ చేస్తూ, ముఖ్యంగా మా నాన్నకి డెలికేట్ చేస్తూ ఈ స్టోరీతో నేను మీ ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ ఆల్ ఇన్ వన్ క్రియేషన్ ఫ్యామిలీ.